బిర్యానీ లవర్స్, ఎగ్ అయినా చికెన్ అయినా దేంతోనైనా బిర్యానీ ఉంటే చాలు కదా మనకి. సింపుల్గా తక్కువ స్పైసెస్ వేసి చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేట్లుగా యమ్మీ యమ్మీ ఎగ్ దమ్ బిర్యానీ చేశాను. చాలా బాగుంది, సూపర్గా కుదిరింది. హాయ్, ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను, చూద్దాం రండి. ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. వాటిని పీల్ చేసిన తర్వాత చాకుతోటి సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 10 ఎగ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. దానికోసం ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం ఆయిలే తీసుకుంటున్నాను, డీప్ ఫ్రై అవసరం లేదు. అదే ప్యాన్కి స్ప్రెడ్ చేస్తే చాలు. నెక్స్ట్ అందులో బాయిల్ చేసుకున్న ఎగ్స్ని డ్రాప్ చేయాలి. ఆ ఎగ్స్ని కలుపుతూ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, సాల్ట్, కొంచెం కారం వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఆ ఎగ్స్ పైన లేయర్ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేశాను. బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ కదా, సో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇంకొక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుందాము. ఆనియన్స్ని ముందే చాప్ చేసి పెట్టుకున్నాను, సన్నగా నిలువుగా చాప్ చేశాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వవు, టైం పడుతుంది. నేను మీకు చూపివ్వడానికి 1 by 1 చేస్తున్నాను. బట్ మనమైతే ఇంట్లో సైమల్టేనియస్గా 2 పొయ్యిల మీద చేసేసుకోవచ్చు. ఒక స్టవ్ మీద ఎగ్స్ ఫ్రై చేసుకుంటూ ఇంకో స్టవ్ మీద ఆనియన్స్ ఫ్రై చేసుకోవచ్చు. ఆనియన్స్ కలర్ మారుతున్నాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇంకా తీసేసుకోవాలి. నాకు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ తినమంటే చాలా ఇష్టము. క్రిస్పీగా తీయగా భలే ఉంటాయి కదా. మొత్తం బయటికి తీయకుండా లాస్ట్లో కొన్ని ఆనియన్స్ అలానే వదిలేసేసి కర్రీకి రెడీ చేసుకుంటున్నాను. ఒక 5 టమాటాలని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ అందులో పుదీనా యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కొలతేం లేదు, వేసేసుకొని తర్వాత సరిపోకుంటే మళ్ళీ వేసుకుంటాను. కొంచెం కారము, నెక్స్ట్ మసాలా పడుతుంది కాబట్టి కారం తక్కువే వేసాను. టమాటోస్ ఆయిల్లో బాగా మగ్గాలి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. బిర్యానీకి ఈ మసాలానే మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేది. ఒక జార్లో కొంచెం చెక్క, 10 యాలకులు, 8 లవంగాలు, మళ్ళీ లవంగాలు ఎక్కువైతే ఘాట్ అనిపిస్తుంది, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం. ఈ మసాలా అంతా కూడా కొలత ఏం లేదండి, ఎవరికి ఈ టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి, కొత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈలోపు రైస్ని వాష్ చేసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు, ఒక 2 లేదా 3 మరాఠీ మొగ్గ, కొంచెం షాజీరా, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం ఆయిల్ వేసి రైస్ని ఉడికించుకోవాలి. రైస్ని ముందుగానే వాష్ చేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి. సాల్ట్ వేసాం కదా, అదంతా కలవడం కోసం ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవడమే. టమాటాలు, పుదీనా మగ్గిపోయాయి. అందులో మనం పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ అంటేనే కొంచెం లెంతీ ప్రాసెస్. ఇప్పుడు ఈ మిక్చర్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆ ఎగ్స్లోకి వెళ్ళడం కోసమే మనం ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నాము. నెక్స్ట్ ఒక 2 to 3 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కర్రీలో ఉన్న వాటర్ అంతా ఇంకేంత వరకు సన్న మంట మీద ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని పిండాలి. నిమ్మకాయ విత్తనాలు అందులో పడకుండా జాగ్రత్తగా తీసేసి పిండుకోవాలి. నిమ్మకాయ పిండేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయా లేదా, పులుపు సరిపోయిందా లేదా చూసుకోవచ్చు. ఏదైనా తక్కువ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది, సో సాల్ట్ యాడ్ చేశాను. కారం అంతా సరిపోయింది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించి ఆఫ్ చేసేసుకోవాలి. సైమల్టేనియస్గా రైస్ పెట్టుకున్నాం కదా, రైస్ ఒక పొంగు రాగానే ఆఫ్ చేసి వాటర్ తీసేసుకోవాలి. అంటే ఇక్కడ రైస్ ఒక 70% ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక పెద్ద బౌల్ తీసుకొని అడుగున ఆయిల్ రాసుకోవాలి, అడుగు అంటకుండా. ఇప్పుడు ఇంకా దమ్ చేయడం కోసం లేయర్స్ వేస్తున్నాను. కర్రీ ఒక లేయర్, రైస్ ఒక లేయర్, మధ్య మధ్యలో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇలా నేను తీసుకున్న క్వాంటిటీకి 3 లేయర్స్ రైస్, 3 లేయర్స్ కర్రీ వచ్చింది. రైస్ని కర్రీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. లాస్ట్లో పైన లేయర్కి మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఉన్నా కూడా చల్లుకోవచ్చు. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం కలర్ఫుల్గా కనపడుతుందని వేశాను. ఫుడ్ కలర్ లేకుండా చేసుకోవడమే మంచిది. ఇంకా మూత పెట్టేసి దమ్ చేసుకోవాలి. దమ్ చేయడం కోసం మంటని సిమ్లో పెట్టేసి ఒక 20 minutes పాటు దమ్ చేయాలి. ఆవిరి బయటికి రాకుండా ఏదన్నా బరువు పెట్టాలి.
ఇంకా మూత తీసేసి మిక్స్ చేసుకోవాలి. అడుగునున్న మసాలా అంతా స్ప్రెడ్ అవ్వడం కోసం మనం లేయర్స్గా వేసాం కాబట్టి మసాలా అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో బిర్యానీ, ఎక్కడ ముద్దలుగా లేదు. నేను గ్రేవీ ఏం చేయలేదు, కానీ ఒట్టి తిన్నా చాలా బాగుంది. దీంట్లోకి రైతా వేసుకొని తిన్నా అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.